అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎలాంటి రాజ్యాంగ పదవి లేని ఓ వ్యక్తి తాడిపత్రి నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిగా మారిపోయాడు. అతడికి భయపడి హైకోర్టు ఆదేశాలను సైతం పాటించడం లేదు పోలీసులు. శాంతి భద్రతలు ప్రశ్నార్థకం అవుతున్న బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నడుం బిగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తాడిపత్రి అరాచకాలపై ప్రత్యక్ష పోరుబాటును ఉధృతం చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి 2014-19 మధ్య తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేసి ఇటీవలే పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి రాజ్యాంగబద్ధ పదవి లేని ఈయనకు అధికార యంత్రాంగం, పోలీసులు గులాంగిరీ చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు చేయిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ తాడిపత్రి నియోజకవర్గంలో మరింతగా రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజల్లో భయాందోళనలు కలిగించేందుకు హింసా రాజకీయాలు చేస్తున్నారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద టీ తాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై జేసీ వర్గీయులు హత్యాయత్నం చేశారు. అనంతరం ఆయనకు చికిత్స అందకుండా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిపైన దాడులు చేశారు. అక్కడ కూడా పలువురు గాయపడ్డారు. బాధితుల్ని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. వాస్తవానికి గత 2 ఏళ్లుగా తాడిపత్రి నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి. చివరకు సుప్రీంకోర్టు, హైకోర్టు జోక్యం చేసుకోవడంతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని అమలు చేయకుండా జేసీ అడుగడుగునా అడ్డుపడుతున్నారు. పెద్దారెడ్డి ఏ కార్యక్రమం నిర్వహించినా దానికి పోటీగా మరో కార్యక్రమం నిర్వహించటం, శాంతి భద్రతల పేరుతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కార్యక్రమాన్ని వాయిదా వేయించటం జేసీ ప్రభాకర్ రెడ్డికి పరిపాటిగా మారింది. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎందుకంటే హైకోర్టు నుంచి పదే స్పష్టమైన ఆదేశాలు వస్తున్నా ఏదో ఒక కారణం చూపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అడ్డంకులు సృష్టిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. పోలీసుల అండదండలతో రెచ్చిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులు చేయిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా నేతలు సీరియస్ గా స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై ఉధృతమైన పోరాటాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా తాడిపత్రి పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరాహార దీక్ష చేయనున్నట్లు అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటూ వస్తోన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తతలు సృష్టించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ వ్యవహరిస్తోన్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు సరెండర్ అయితే ఇలాంటి పరిస్థితులే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.